వెల్కమ్ టు CRB9 న్యూస్. పులిమేరులో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు పెద్దపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గంలోని పెద్దపురం మండలం పులిమేరు గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శిగా నిలిచారు అని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆదర్శాలను అనుసరించి యువత ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పులిమేరు బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులకు 55,000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని పలివెల వీరబాబు కమిటీ సభ్యులకు అందజేశారు. తుమ్మల బాబు 50,000 కమిటీకి ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం సిపిఎంఎల్ అధ్యక్షుడు పలివెల లోకేష్, పొలిమేర గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దానికి కారణం మరి ఆ రోజు అణగారిన కులాల్లో పుట్టి మరి చదువు అంటే వెనుకబడిన కులాలకి ఆ రోజుల్లో చదువు చాలా దూరంగా ఉండేది. ఎందుకంటే స్కూళ్ళలో రానివ్వకపోవటం, చదువుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, బతకటమే కష్టమైనటువంటి రోజుల్లో మన పట్టుదలతో చదువుకుని భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు, వారికి హక్కుల కోసం పోరాడారు, అదే స్థాయిలో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా అట్టడుగు వర్గాలు ముందుకు రావాలని ఆశించినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనం ప్రతి సంవత్సరం ఆయన యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం, భావితరాలంటే రేపు రాబోయే చిన్నపిల్లలకు కూడా మన రోజుల్లో కష్టపడి చదువుకుని తన కుటుంబానికి, తన కులానికి, తన పుట్టినటువంటి గ్రామానికి, అలాగే దేశానికి తెచ్చినటువంటి పేరు గుర్తుండాలి. వారి యొక్క అడుగుజాడల్లో పిల్లలు కూడా నడుచుకోవాలని గుర్తుగానే మనం వారికి జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ చేయడానికి కారణం, కేవలం భావితరాల పిల్లలు మర్చిపోకూడదు. అటువంటి పెద్దల యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన పిల్లలు కూడా అంతటి వారు అవుతారనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ వారు మరి ముఖ్యంగా మన పులిమేరు గ్రామానికి చెందినటువంటి ఆది ఆంధ్రపేటలో ప్రతి సంవత్సరం కూడా భోజన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. పేటలో ఎవరిని అడగకుండా వారికి ఇచ్చిన పెద్దలు సహాయంతో ఒక పక్కన జగజ్జీవన్ రామ్ గారు వేడుకలు నిర్వహించడం కాకుండా భోజన సదుపాయం కూడా చేస్తున్నందుకు కమిటీ వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గ్రామాల్లో రాజకీయాలు సహజం. ఎటువంటి మనకు రాజకీయాలు ఉన్నా ఇటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమం చేసుకునేటప్పుడు అందరూ యొక్క మాటపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గతంలో అయితే మన చిన్న ఫ్లెక్స్ ఎక్కుని
కార్యదర్శి బాబు జగన్ గురించి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉందో తమ్ముడికి లావరాజు కిందాటి సామేలు ఇంకా మరి కొంతమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా నవీను రమేష్ భక్తులందరూ కూడా ఇక్కడ ఐక్యతగా ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అలాగే ఇక్కడ జనం ఏదైతే ఉందో ఇక్కడ బస్ స్టాండ్ కావాలని అడుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి మరుగు సదుపాయం లేదంటూ ఉన్నారు. అలాగే వీలైనంత మట్టుకి మేము పార్టీ నుంచి హెల్ప్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి మా వంతు సహకారంగా 55,000 ఇష్టం జరిగింది. ఇంకా బస్ స్టాండ్కి కానీ మరుగు సదుపాయానికి కానీ ఏదన్నా అవసరమైతే సిపిఐఎంఎల్ పార్టీ నుంచి భరాయిస్తామని నేను మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాజకీయ పార్టీలు కొంతమంది నాయకులు మరి ఏం ఇచ్చారో నాకు తెలీదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. మీ గ్రామం బాబు జగజ్జీవన్ రావు ఈ విగ్రహం సాక్షిగా మీరు ఏదో నా వంతు చిన్న సహకారం 55,000 ఇస్తున్నాను. ఈ 55,000 కూడా నేను తమ్ముడితో పంపిస్తాను. అంటే ఇప్పుడు అకౌంట్లో ఉన్నాయి, ఫోన్ పే చేస్తాను, తమ్ముడికి మీకు తీసిస్తాను.